HP లేజర్జెట్ ట్యాంక్ సిరీస్ ప్రింటర్లు ప్రత్యేకమైన ప్రింట్ డివైజెస్ సెట్ గా చెప్పవచ్చు. వీటిని యూజర్స్ తేలికగా ఉపయోగించుకోవచ్చు. HP లేజర్జెట్ ట్యాంక్ సిరీస్ ప్రింటర్లు ఎక్కువ సంఖ్యలో 5000 పేజీల ప్రీ ఇన్స్టాల్డ్ టోనర్ ట్యాంక్ తో వస్తాయి. అలాగే ప్రింటర్ యొక్క యూసేజ్, మెయింటెనెన్స్ ను నిర్ధారించే ఒక రివల్యూషనరీ సెల్ఫ్ రీలోడ్ ఫీచర్ యూజర్ కి అందుబాటులో ఉంది. కాబట్టి ఇది కేవలం యూజ్, రీలోడ్, మళ్లీ యూజ్ చేయడం అన్నమాట. ఇది ఎంతో తేలిక. అయితే లేజర్జెట్ ట్యాంక్ సిరీస్ ప్రింటర్లను అమ్మేవారిపై మనందరి మనసులోనూ కూడా ఒక ఆందోళన ఉంటుంది. దురదృష్టవశాత్తు లేజర్జెట్ ట్యాంక్ ప్రింటర్ డ్రమ్ కి ఏదైనా లోపం ఎదురైతే దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టమని అందరం భావిస్తాం. కానీ ఈ రోజు నేను ఆ అపోహను బ్రేక్ చేయబోతున్నాను. లేజర్జెట్ ట్యాంక్ సిరీస్ ప్రింటర్ల డ్రమ్ ను రీప్లేస్ చేయడం ఎంతో తేలిక. మీ టీమ్, మీ స్టోర్ స్టాఫ్ ఎవరైనా తమ లేజర్జెట్ ట్యాంక్ సిరీస్ ప్రింటర్ యొక్క డ్రమ్ ను రీప్లేస్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం రండి. మొదటి స్టెప్ గా మనం టాప్ కవర్ ను తొలగించాలి. టాప్ కవర్ ని మీరు మీ ఎడం చేతితో పట్టుకోవాలి. అలాగే కుడి వైపు నుండి లాచ్ ని తేలికగా తొలగించడానికి మైనస్ స్క్రూ డ్రైవర్ ని ఉపయోగించాలి. ఒకసారి కవర్ తొలగించిన తర్వాత ఇప్పుడు ముందుకు కొనసాగుతూ మనం ఇన్నర్ కవర్ ను తొలగించాలి. మొదటి స్టెప్ ఇన్నర్ కవర్ యొక్క ఎగువ ఎడమ వైపు నుండి స్క్రూను తొలగించడం. లాచ్ నుండి ఇన్నర్ కవర్ ను రిలీజ్ చేయడానికి మనం మైనస్ స్క్రూ డ్రైవర్ తో కుడి వైపు లాచ్ ని పెట్టాలి. తర్వాత మనం మైనస్ స్క్రూ డ్రైవర్ సహాయంతో 2 ట్యాబ్లను రిలీజ్ చేయడం ద్వారా లేజర్ కాషన్ ప్లేట్ ను తొలగించాలి. అవి ఒకటి దిగువ ఎడమ వైపు, రెండవది ఎగువ కుడి వైపునున్నాయి. మైనస్ స్క్రూ డ్రైవర్ తో రెండిటిని మనం తేలికగా తొలగించవచ్చు. రిలీజ్ చేసిన తర్వాత మీరు లేజర్ కాషన్ ప్లేట్ ను తొలగించి పక్కన జాగ్రత్తగా ఉంచాలి. తర్వాత మనం డ్రమ్ పై ఇన్స్టాల్ చేసిన ఫ్లాట్ కేబుల్ ను తొలగించాలి. మనం దాన్ని తేలికగా పట్టుకొని జాగ్రత్తగా బయటకు లాగాలి. ఇప్పుడు మనం ప్రింటర్ ని వెనుక వైపుకు తిప్పాలి. అప్పుడు మనం మన చేతులతో వెనుక తలుపును, ట్రాన్స్ఫర్ అసెంబ్లీని తెరవగలుగుతాం. ఇప్పుడు మనం ఒక ఆకుపచ్చ రంగు OPC డ్రమ్ యూనిట్ ని చూడవచ్చు. ఇక్కడ 2 సిల్వర్ కలర్ హుక్ ప్లేట్లు ఉన్నాయి. ఒకటి ఎడమవైపు, ఇంకొకటి కుడివైపున్నాయి. 2 ఒక్కొక్క స్క్రూతో మెషిన్ కి అటాచ్ చేయబడున్నాయి. మనం 2 స్క్రూలను తొలగించి వాటిని జాగ్రత్తగా పక్కనుంచాలి. అవి కొత్త డ్రమ్ ఇన్స్టాలేషన్ సమయంలో ఉపయోగించబడతాయి. ఎడమవైపు సిల్వర్ హుక్ ప్లేట్ నుంచి ప్లస్ స్క్రూ డ్రైవర్ ఉపయోగించి స్క్రూలను తొలగించాలి. ఇది ప్లేట్ ను రిలీజ్ చేస్తుంది. మీరు ప్లేట్ ను మీ చేతులతో నిదానంగా బయటకు లాగాలి. ఇప్పుడు ప్లస్ స్క్రూ డ్రైవర్ ఉపయోగిస్తూ హుక్ ప్లేట్ కి కుడివైపు నుంచి స్క్రూను తొలగించి రిలీజ్ చేయండి. నిదానంగా ప్లేట్ బయటికి లాగి దాన్ని జాగ్రత్తగా పక్కనుంచండి. ఈ ప్లేట్లు మరలా కొత్త డ్రమ్ పై ఉపయోగించబడతాయి. తరువాత మీరు మైనస్ స్క్రూ డ్రైవర్ తో లోపలికి నెట్టడం ద్వారా ఎడమ వైపునున్న కప్లింగ్ గేర్ నుండి డ్రమ్ ను వేరు చేయాలి. ఇప్పుడు ఇది డ్రమ్ ను తొలగించే సమయం. అయితే చాలా జాగ్రత్తగా తొలగించాలి. మీ వేళ్లతో ఆకుపచ్చ రంగు OPC సర్ఫేస్ ని తాకవద్దు. డ్రమ్ ను లాగడానికి సరైన పద్ధతి ఏమిటంటే బ్లాక్ ప్లాస్టిక్ పార్ట్ పైన మీ కుడి చెయ్యి బొటని వేలు ఇంకా మిగతా వేళ్లతో దాన్ని పట్టుకోండి. అదే సమయంలో మీ ఎడమ చేతిని ఉపయోగించి డ్రమ్ ను ప్రింటర్ బాడీ నుంచి బయటకు నెట్టండి. ఇప్పుడు డ్రమ్ యూనిట్ మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని తిప్పండి. పసుపు రంగు టోనర్ లెవెల్ సెన్సర్ PCBని, బ్లాక్ పొజిషనింగ్ ప్లేట్లను ఒకేసారి రిలీజ్ చేయడం కోసం 2 స్క్రూలను తొలగించడానికి ఒక ప్లస్ స్క్రూ డ్రైవర్ ని ఉపయోగించండి. స్క్రూలను, 2 ప్లేట్లను మనం కొత్త డ్రమ్ లో ఉపయోగించాల్సిన అవసరం ఉన్నందున వాటిని జాగ్రత్తగా పక్కనుంచాలి. ఇప్పుడిది ప్రింటర్ లోకి తిరిగి ఇన్స్టాల్ చేయడానికి కొత్త డ్రమ్ ని సిద్ధంగా ఉంచుకునే సమయం. ఇప్పుడు మనం ప్లస్ స్క్రూ డ్రైవర్ తో అదే స్క్రూలను ఉపయోగించి కొత్త డ్రమ్ పై పసుపు రంగు టోనర్ లెవెల్ సెన్సార్ PCBని మరియు బ్లాక్ పొజిషనింగ్ ప్లేట్ ను ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రమ్ ను ప్రింటర్ లో పెట్టాలి. బ్లాక్ ప్లాస్టిక్ పార్ట్ పైన మీ కుడి చేయి బొటనివేలు ఇంకా మిగతా వేళ్లతో కొత్త డ్రమ్ ని పట్టుకోండి. డ్రమ్ ను ప్రింటర్ లోపల ఉన్న ఖాళీ డ్రమ్ స్లాట్ లోకి తొయ్యాలి. ఒకే సమయంలో మీ ఎడమ చేతిని ఉపయోగించి డ్రమ్ ఇప్పుడు సరైన స్థానంలో ఉంచబడిందని సూచించే ఒక క్లిక్ సౌండ్ వచ్చే వరకు డ్రమ్ ని లాగాలి. మనం ఎడమ వైపున ఒక కప్లింగ్ గేర్ ను ఎంగేజ్ చేయాలి. స్క్రూ డ్రైవర్ తో కప్లింగ్ గేర్ ను సున్నితంగా లోపలికి నెట్టడం ద్వారా మైనస్ స్క్రూ డ్రైవర్ ను ఉపయోగించాలి. ఇంకా కొత్త డ్రమ్ ను ప్రింటర్ లో ఇన్స్టాల్ చేయాలి.
మనం కొత్త డ్రమ్లోకి 2 సిల్వర్ హుక్ ప్లేట్లను తిరిగి ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. ఒకటి ఎడమవైపున, ఇంకొకటి కుడివైపున. పక్కన పెట్టిన స్క్రూలను ఉపయోగించాలి. అలాగే సిల్వర్ ప్లేట్లను తిరిగి కొత్త డ్రమ్లోకి బిగించడానికి ప్లస్ స్క్రూ డ్రైవర్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అసెంబ్లీ మరియు వెనుక డోర్ను మూసివేయాలి. ప్రింటర్ ముందు భాగం మీ వైపుకు ఉండే విధంగా ప్రింటర్ను తిప్పండి. ఇప్పుడిది టోనర్ లెవెల్ సెన్సార్ పీసీబీలోని స్లాట్లోకి సున్నితంగా నెట్టడం ద్వారా కొత్త డ్రమ్ పై ఫ్లాట్ కేబుల్ను తిరిగి ఇన్స్టాల్ చేసే సమయం. ఇప్పుడు మనం లేజర్ కాషన్ ప్లేట్ను మన చేతుల సహాయంతో 2 ట్యాబుల్లోకి నొక్కడం ద్వారా తిరిగి ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మీరు ఇన్నర్ కవర్ అసెంబ్లీని సరైన లాక్ స్పేస్లో అలైన్ చేయడం ద్వారా ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఎగువ ఎడమ వైపున స్క్రూను ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడిక టాప్ కవర్ అసెంబ్లీని తిరిగి ఇన్స్టాల్ చేసే సమయం వచ్చేసింది. ముందుగా మనం పొడవైన ఎడమవైపు లాక్ ని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత కుడివైపు లాక్ స్లాట్ లోకి ప్రవేశించేలా చూసేందుకు కవర్ ను మధ్య నుండి మెల్లగా వంచాలి. ఇప్పుడు కవర్ ఇన్స్టాల్ చేయబడింది. దీంతో డ్రమ్ యొక్క హార్డ్వేర్ ఇన్స్టాలేషన్ పూర్తయింది. ఇప్పుడు ప్రింటర్ ని ఉపయోగించడానికి సాఫ్ట్వేర్ ని ఉపయోగించి మెషిన్లోని పాత డ్రమ్ కౌంటర్ ని రీసెట్ చేయడం తప్పనిసరి. తర్వాత సాఫ్ట్వేర్ ని ఉపయోగించి పాత డ్రమ్ కౌంటర్ ని రీసెట్ చేయడంలో ఉన్న స్టెప్లను మీరు అర్థం చేసుకుంటారు. డ్రమ్ కోసం సాఫ్ట్వేర్ రీసెట్ ను ప్రారంభించడానికి 2 మార్గాలున్నాయి. మీరు దీన్ని యూఎస్బీని ఉపయోగించి కానీ లేదంటే వైఫై డైరెక్ట్ ఉపయోగించి కానీ చేయవచ్చు. www.hp.com లో సాఫ్ట్వేర్ అండ్ డ్రైవర్స్ ను ఎంచుకోండి. ప్రోడక్ట్ టైప్ ను ఎంచుకోండి, అంటే ప్రింటర్. స్పేస్ లో మీ సీరియల్ నంబర్, ప్రోడక్ట్ నంబర్ లేదా ప్రోడక్ట్ పేరు ఎంటర్ చేయండి. డౌన్లోడ్ చేయగల ఫైళ్లను కనుగొనడానికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇన్స్టలేషన్ సాఫ్ట్వేర్ అండ్ ఫుల్ బేసిక్ డ్రైవర్ సపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ప్రింటర్ పేరును గుర్తించండి. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ బ్రౌజర్ విండో లేదా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఫైల్ను గుర్తించి ఇన్స్టాలేషన్ను ప్రారంభించడానికి దానిపై క్లిక్ చేయండి. యూఎస్బీ ద్వారా రీసెట్ చేయడానికి ఈ కింది స్టెప్లను అనుసరించండి. కమాండ్ ప్రాంప్ట్ యాక్సెస్ చేయడం కోసం సర్చ్ బార్లో CMD అని టైప్ చేయండి. విండోలో కింది కమాండ్ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పాస్వర్డ్ కోసం ప్రింటర్ ఫ్లాప్లో ఉన్న పిన్ నంబర్ను కనుగొని ఆ పిన్ను నమోదు చేయండి. స్క్రీన్పై కనిపిస్తున్న రిఫ్రెష్ను నొక్కకండి. ప్రింటర్లో ఉన్న ఐ బ్లింకింగ్ బటన్ను నొక్కండి. సప్లైస్ కింద ఉన్న సప్లై రీసెట్ బటన్పై క్లిక్ చేయండి. ఒకసారి నిర్ధారణ పొందిన తర్వాత ఓకే నొక్కండి. బ్రౌజర్ విండోను క్లోజ్ చేయండి. దాంతో మీరు యూఎస్బీతో మీ ప్రింటర్ని సెటప్ చేయడం పూర్తి చేశారు. వైఫైని రీసెట్ చేయడానికి ఈ కింది స్టెప్లను అనుసరించండి. ఇంటర్నెట్ బ్రౌజర్ విండోలో చూపిన విధంగా అడ్రస్ను టైప్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న URLను టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. స్క్రీన్ మీద చూపిన విధంగా ఓకే మీద క్లిక్ చేయండి. ఏదైనా కనెక్టివిటీ లోపం రిఫ్లెక్ట్ అవుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్వాన్స్డ్ పై క్లిక్ చేయండి. బ్లూ కలర్లో హైలైట్ చేయబడిన కంటిన్యూ టు ద URL పై క్లిక్ చేయండి. ఫ్లాప్ సర్ఫేస్ పై ఉన్న పిన్ నంబర్ను చూడండి. ప్రింటర్ ఫ్లాప్ పై పేర్కొన్న పిన్ నంబర్ను ఎంటర్ చేయండి. స్క్రీన్ పై కనిపిస్తున్న రిఫ్రెష్ను నొక్కకండి. ప్రింటర్లో ఉన్న ఐ బ్లింకింగ్ బటన్ను నొక్కండి. సప్లైస్ కింద ఉన్న సప్లై రీసెట్ బటన్ పై క్లిక్ చేయండి. ఒకసారి నిర్ధారణ పొందిన తర్వాత ఓకే నొక్కండి. బ్రౌజర్ విండోను క్లోజ్ చేయండి. ప్రింటర్ను మరలా స్టార్ట్ చేయండి. దాంతో మీరు వైఫై డైరెక్ట్తో మీ ప్రింటర్ని సెటప్ చేయడం పూర్తి చేశారు. మరైతే ఇది తేలిక కదా? నేను చెప్పినట్లుగా ఎవరైనా దీన్ని చేయవచ్చు. మీ టీం, మీ సేల్స్ స్టాఫ్ డ్రమ్ యూనిట్ను చాలా తేలికగా రీప్లేస్ చేయగలుగుతారు.